హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రవితేజ ఇరుముడి నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా రోజుల తర్వాత రవితేజని అలాంటి క్యారెక్టర్లో చూడడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత అలాంటి క్యారెక్టర్ పడలేదు రవితేజకి. అందుకే మూవీస్ కూడా కొన్ని వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ ఇరుముడి పోస్టర్ వచ్చినప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఒక మలయాళం మూవీ రీమేక్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. కానీ అండ్ డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పాడు, ఇది అయ్యప్ప దర్శనంకి సంబంధించిన మూవీ కాదు, ఇందులో కంటెంట్ ఉంది, మీరు అనుకున్న కంటెంట్ కాదు సో అని చెప్పి ట్రైలర్ ఇచ్చాడు. ట్రైలర్లో మాత్రం ఫుల్ ఫ్రెష్ కంటెంట్ కనిపించింది నాకైతే. స్టార్ట్ నుంచి ఎండ్ ట్రైలర్ వరకు కూడా చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే ట్రైలర్ ఎండ్ అవుతుంది అన్న మూమెంట్లో అయ్యప్ప స్వామి మ్యూజిక్ వచ్చింది, అక్కడి నుంచి ట్రైలర్ ఇంకో లెవెల్కి వెళ్ళింది. అండ్ ఇందులో కూడా యాక్టింగ్ రవితేజ అన్న ఎందుకు అంత స్పెషల్గా కనిపిస్తుంది అంటే ఆఫ్టర్ విక్రమార్కుడు, అంటే విక్రమార్కుడులో కూడా సేమ్ ఒక పాపతో ఎమోషన్స్ చాలా బాగా క్యారీ అయితే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. అండ్ ఇందులో కూడా పాప ఉంది కాబట్టి మూవీ కంటెంట్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ రవితేజ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ కంటే ఈ మూవీలో పీక్లో ఉండబోతుంది. అండ్ దీనికి మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ కూడా ఇందులో ఇరుముడి సాంగ్ ఉంది, కానీ అది టైంని బట్టి రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఆ సాంగ్ రిలీజ్ అవ్వలేదు. కానీ ట్రైలర్లో ఎండ్లో కొంచెం బీట్ పెట్టింది, అది బాగా నచ్చింది. ట్రైలర్ విషయానికి వస్తే ఫ్రెష్ కంటెంట్ కనిపించింది, టేకింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అండ్ కట్స్ చాలా బాగుంది, అండ్ మెయిన్గా మాటలు చాలా బాగున్నాయి. ఓన్లీ డ్రామా మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీలో ఒక పాప చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆ పాపని కాపాడడానికి రవితేజ ఉంటాడు. ఇందులో నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది ఏంటంటే అయ్యప్ప స్వామికి సంబంధించి కొంచెం డెవోషనల్ వైపు ఇద్దామని ఆ టచ్ ఇచ్చారు, అది చాలా బాగా అనిపించింది. అంటే నడుస్తున్న రెగ్యులర్ లైఫ్లోకి ఒక డెవోషనల్ టచ్ వచ్చి ఆ డెవోషనల్ వైబ్లో ఉన్నప్పుడు వేరే ప్రాబ్లమ్స్ మీదికి వచ్చినప్పుడు హీరో ఎలా సాల్వ్ చేస్తాడు అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో రవితేజ డ్రింకర్ అనమాట, బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఆ డ్రింకర్ నుంచి బయటపడడానికి అయ్యప్ప మాల వేస్తాడు 41 days. ఆ 41 days మాల వేసిన తర్వాత అక్కడ జరిగే పరిణామాలు ఏంది, ఆయనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏందనేది ఈ ట్రైలర్ మొత్తం. ఈ ట్రైలర్లో ఈచ్ అండ్ ఎవ్రీ కట్ కూడా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, హీరోయిన్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ ఆ పాప, అవి చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఈ మూవీ వచ్చిన ఫస్ట్ పోస్టర్ నుంచి టిల్ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా మూవీ మీద డే బై డే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే వచ్చినాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ రవితేజని అలా చూసి చాలా ఇయర్స్ అయింది. అండ్ కంబ్యాక్ మూవీ కూడా ఇప్పటిదాకా రాలేదు కాబట్టి ఈ మూవీతో పర్ఫెక్ట్ కంబ్యాక్ పడుతుంది రవితేజ అన్నకి. అండ్ థియేటర్లు మాత్రం గుళ్ళైపోతాయి లిటరలీ ఈ మూవీ వచ్చిన తర్వాత. మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పటిదాకా అయితే. ట్రైలర్లో చూపించిన కంటెంట్ ఎగ్జాక్ట్గా మూవీలో ఉంటే గనక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది రవితేజ అనేది కంపేర్ టు ప్రీవియస్ మూవీస్. సో అంతే ఫ్రెండ్స్, నాకు ట్రైలర్ చూసిన తర్వాత అయితే మంచి ఒక డివోషనల్ వైపు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చూడబోతున్నా అనే ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.